అడవిలో ఉండే మర్రి చెట్టు మీద దయ్యాలుంటాయని, ఆ దారి గుండా వచ్చేవాళ్ళని ఆ దయ్యాలు ఇబ్బంది పెడతాయని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి మన పిసినారి లక్ష్మణ్ ఆ దారి గుండా వచ్చినప్పుడు ఏం జరిగింది? లక్ష్మణరావును ఆ దయ్యాలు ఏం చేశాయి అనేది ఇప్పుడు చూద్దాం. అద్దం ముందు నిల్చొని తనను తాను చూసుకుంటున్న మంచు. తన రూపానికి బదులు ఇంకో రూపం అద్దంలో కనిపించడం ఒక్కసారిగా ఉలిక్కి నువ్వు నా నా గదిలో నువ్వేం చేస్తున్నావు? అయ్యో రామా, ఇదెక్కడ చూద్దామే తల్లి. నిన్ను నువ్వే గుర్తుపట్టుకోపోతే ఎలా? నేను నీ అంతరాత్మని. నువ్వెప్పుడు ఇలాగే కదా ఊహించుకుంటావు. నేను అలా ఉంటే బాగుండు, ఇలా రెడీ అయితే బాగుండు అని. అలానే నీ కళ్ళ ముందు కనిపిస్తే గుర్తుపట్టకుండా నువ్వెవరని అడుగుతున్నావు? ఓ, నువ్వు నా ఊహవా? నేను ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని ఊహించుకున్న ఊహ నా కళ్ళ ముందు ఎంత అందంగా ఉంటే నేను గుర్తుపట్టలేకపోయానమ్మా. నా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారులే. ఈ పిసినారోని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఊహల్లో జీవించడం తప్ప వాస్తవంలో జీవించడానికి ధైర్యం చాలట్లేదే అమ్మా. ఏం చేస్తాం? మా అమ్మ నాన్న ఆస్తిపరుడని వీడికిచ్చి పెళ్లి చేశారు. వీడేమో పిసినారుడు. ఎంగిలి చేత కనీసం కాకిని కూడా చోవు అనడు. చేతికున్న అంట్లు ఎక్కడ రాళ్ళు పడతాయని నా జీవితం ఇలా అయిపోతుంది ఎప్పుడు అనుకోలేదు. అది సరే కానీ నువ్వెందుకు ఇప్పుడు ఇలా వచ్చావు? అలా అంటావేంటి? నేను నీ ఊహని. నువ్వు ఎప్పుడు ఊహల్లో తేలిపోతున్నావు కదా, కనీసం ఒకసారైనా అట్లా కనిపిస్తే సంతోషపడతావని వచ్చాను. ఊహాలోకంలో విహరించింది చాలు కానీ వాస్తవంలోకి రా, నీ పని మనిషి వస్తుంది. దాని బాధ ఏంటో విను. మళ్ళీ మంచిగా ఊహించుకో, అప్పుడు వస్తానే. బాయ్ బాయ్. ఇలా ఊహాలోకం నుంచి బయటకు రాగానే పని మనిషి కళ్ళ ముందు ఉంటుంది. అమ్మగారు, ఈరోజు ఏం జరిగిందంటే? చెప్పు, ఏం జరిగింది? ఆ పిసినారు మొగుడు ఇంకా ఏదో పిసినారు వంటకం చెప్పుంటాడు అంతే కదా. చెప్పు, ఏం చెప్పాడు? అవునమ్మా, భలేగా కిస్ చేశారు. అయ్యగారు ఈరోజు ఏం చేశారంటే ఒక చెంచాడు, చిన్న చెంచాడు కందిపప్పు ఇచ్చి దాంతో గిన్నెడు సాంబార్ కాయమన్నాడమ్మా. ఈయన ఇక్కడ మనిషి అమ్మా. ఒక చిన్న చెంచా పప్పుతో ఇంట్లో మీకు, అయ్యగారికి, మనోళ్ళకి సాంబార్ ఎలా చేయాలి? వంట మనిషిని కానీ నా వంటంతా మర్చిపోతున్నా. ఒక్క వంకాయతో కూర వండమంటాడు, ఉగ్గు చెంచాడు కందిపప్పు ఇచ్చి సాంబార్ చేయమంటున్నాడు. అలా తన బాధని చెప్పు. 2 పూటలకే చాయ్ ఒకసారి తీసుకొచ్చావా? వెళ్ళి సగం చేసి తీసుకురాపో. అర్జెంటుగా డబ్బులు అవసరం పడింది అయ్యగారు. ఎలాగో 2 రోజుల్లో జీతం ఇవ్వాలి కదా, కొంచెం ముందుగా తీసుకుందాం అని వచ్చాను. అరే రే, అవునా? ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం నేను ఎవరు డబ్బులు ఇవ్వను. రేపురా. ఎందుకు మస్తాన్న ఇలా వచ్చినావు? డబ్బుల కోసం వచ్చాను లక్ష్మి. బాబు గారు శుక్రవారం డబ్బులు ఇవ్వనన్నారు. ఇంకా చేసేదేం లేక వెళ్ళిపోతున్నా. మా పిసినారయ్య గారిని నమ్ముకోకు, ఇంకెక్కడైనా ప్రయత్నించుకో. నెల జీతం డబ్బులే సరిగా ఇవ్వడు, ఇంకా ముందెక్కడ ఇస్తాడు? అంతే అంటావా? సరేలే, బయట ఎక్కడైనా ప్రయత్నం చేస్తాను. రంగా పేదరికంలో ఉన్నప్పటికీ కూడా సాటివారికి సహాయం చేసే మనసు. ఒకరోజు పని కోసం లక్ష్మణ్ ఇంటికి వెళ్తాడు. చూడు, తోటలో పని ఉందని చెప్పావు కదా, ఈ రంగడు పనంతా చేస్తాడు, దగ్గరుండి చేపించుకో. రంగడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి తోట పని మొత్తం చేసి పెడతాడు. తోట పని పూర్తి చేసుకుని రంగడు, అయ్యగారు, మీరు చెప్పిన పని అంతా పూర్తి చేసేసాను. ఓ, త్వరగానే పని పూర్తి చేసావే. ఈరోజు శుక్రవారం కదా, డబ్బులు రేపిస్తాను వచ్చి సరే అయ్యగారు, రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పి రంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు లక్ష్మణ్ పడుకునే ముందు తను రోజు ఎంత సంపాదించాడో భార్యకు చెప్తూ ఉంటాడు. భార్య మాత్రం మనసులో ఎంత సంపాదించినా ఏం లాభం, రూపాయి ఖర్చు పెట్టవుగా అనుకుంటుంది. ఒకరోజు ఊరి నుండి తన తమ్ముడు వస్తాడు. చేసుకుంటూ ఉంటారు. అక్క, బావ ఏమైనా మారాడా? అలానే ఉన్నాడే. మీ బావ వచ్చేలోపు ఒక కాఫీ తాగేసి ఇక్కడి నుంచి బయలుదేరు, లేదంటే ఆ కాఫీకి 2 డబ్బు కట్టించుకొని నేను ఇక్కడి నుంచి పంపిస్తాడు. చూడండి, నేను 2 రోజులు ఊరు వెళ్తున్నా, మీరిద్దరు జాగ్రత్త మనిషి ఇంకా మంజు ఊరెళ్తున్నానని సంబరంతో ఒకరికొకరు ఉండండి. చూడండి, సామాన్లన్నింటికి తాళం వేశాను. మీకు కావాల్సినవి తీసి బయట పెట్టాను, వాటిని మాత్రమే వాడుకోండి, వృధా చేయకండి. వీలైతే వాటిలో పొదుపు చేయండి. ఏమైనా అవసరం పడితే గుమస్తు దగ్గర 10 రూపాయలు ఇచ్చాను, ఆ 10 రూపాయలతోనే ఖర్చు పెట్టుకోండి. ఏందమ్మగారు, ఊరు వెళ్తున్నానని సంబరపడలోపే ఖర్చులకు 10 రూపాయలు ఇచ్చానంటాడు. మరి ఏమనుకున్నావు ఆయన అంటే? నీకు డబ్బులు ఇస్తాడు అనుకున్నావా? ఆయన ఊర్లో లేకపోతే 2 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చని నేను సంతోషపడ్డాను.
దారి గుండా వెళ్తే త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. మహా అయితే ఒక గంట నడిస్తే ఇంటికి వెళ్తానేమో. కానీ ఆ దారిలో దయ్యాలున్నాయన్నారే. ఆ! దొంగలుంటే భయపడాలి కానీ దయ్యాలుంటే ఏంటి? దొంగలుంటేనేమో నా దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే దోసేసుకుంటారు. దయ్యాలేం చేస్తాయి? ఏం కాదులే, ధైర్యం చేసి వెళ్దాం. హనుమాన్ చాలీసా చదువుకుంటూ వెళ్దాం. దయ్యాల భయం మనసులో ఉన్నప్పటికీ డబ్బులు మిగులుతాయనే అత్యాశతో అడవి మార్గం గుండా బయలుదేరతాడు. అడవి మార్గం గుండా వచ్చి దారిలో ఒక చెట్టు మీద దయ్యాలు నివసిస్తాయని ఎప్పటినుంచో పెద్దలు చెప్తూ ఉంటారు. భయం భయంగా నడుచుకుంటూ వస్తున్న లక్ష్మణ్ ఒక చెట్టు దగ్గరికి రాగానే దయ్యాల్ని చూస్తాడు. చూసి ఒక చెట్టు పక్కన దాక్కొని చూస్తూ ఉంటాడు. మనిషిగా పుట్టినప్పుడు అన్ని డబ్బులతోనే కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు దయ్యాలయ్యాక డబ్బుతో అవసరమే లేదే. ఎంచక్క ఎప్పుడు ఏది కావాలంటే అది తినేయచ్చు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. డబ్బులు పొదుపు చేయడం అంటే నా తర్వాత ఎవరైనా చిల్లిగా కూడా ఖర్చు పెట్టేదాన్ని కాదు. అంతా పొదుపు చేసుకున్నా. చివరాఖరికి వచ్చి నా హాస్పిటల్ ఖర్చు కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆ భగవంతుడిని భారం వదిలేసి ఇంట్లోనే వైద్యం చేయించుకోకుండా ఉన్నా. చివరికి ఇలా చచ్చా. నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు. చచ్చి ఇలా ఇద్దరం దయ్యాలయ్యాం. నానే వాళ్ళు లేరు. వచ్చిపోయే వాళ్ళను పీడిస్తున్నాం. మనశ్శాంతి లేదు. అయినా కానీ సంతోషపడుతున్నాం. బుద్ధి లేదు. ఆ పిసినారితనంతోనే డబ్బులు ఖర్చు పెట్టకుండా చచ్చాం. కనీసం ఇప్పుడైనా ఎవరికైనా సహాయం చేద్దాం. అలానైనా మన ఆత్మలకి ముక్తి దొరుకుతుందేమో. మళ్ళీ మనుషులుగా పుట్టి మంచిగా బతుకుతామేమో. అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. మన తర్వాత చచ్చిన ఆత్మలు కూడా ఆ దేవునిలో కలిసిపోయాయి. మనం మాత్రం ఇలాగే చెట్టు మీద వేలాడుతున్నాం. కనీసం ఇప్పుడైనా నువ్వు చెప్పినట్టు వింటానులే. చెప్పు మరి, ఎవరికి సహాయం చేద్దాం? ఈ పక్కనే ఉన్న ఊర్లో రంగడు అనే పేదవాడు ఉన్నాడు. చాలా మంచివాడు. నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడు. అతనికి సహాయం సరే, రేపు రాత్రి నువ్వు చెప్పినట్టుగానే ఆ రంగని ఇంటికి వెళ్ళి ఒక బంగారు మూటను వేద్దాం. దాంతో రంగని కష్టాలన్నీ తొలగిపోతాయి. మనకి కూడా పుణ్యం వస్తుంది. సరే మరి, ఈరోజే వెళ్ళి బంగారు మూట వేసి రమ్మంటావా? నీకు అన్నింటికీ తొందర ఎక్కువే. ఈరోజు కాదు, రేపు వెళ్ళి వేద్దాం. పడుకో ఇప్పుడు. అలా మాట్లాడుకొని దయ్యాలు ఇద్దరు నిద్రపోతారు. అదే అదును చూసుకొని లక్ష్మణరావు అక్కడి నుంచి బయటపడతాడు. దయ్యాలు నిద్రపోవడం చూసి మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని ఊళ్ళోకి అయితే వచ్చేస్తాడు. ఊళ్ళోకి వచ్చిన లక్ష్మణ్ నేరుగా రంగన్న ఇంటికి వెళ్తాడు. రంగన్న, ఏం బాబు గారు ఈ టైంలో ఇలా వచ్చారు? నాకు కబురు పెట్టుంటే నేనే వచ్చాను కదా. అయినా ఈ అర్ధరాత్రి పూట మీరు ఎందుకు వచ్చారు? ఏం లేదు రంగన్న, నీ ఇల్లు నాకు కావాలి. దానికి నేను రెట్టింపు డబ్బులు ఇస్తాను. ఈ డబ్బులు తీసుకొని నీ ఇంటిని నాకు ఇచ్చేసి. అంత పెద్ద విలాసమైన బంగ్లా ఉంది కదా, ఈ పూరి గుడిసెని ఏం చేసుకుంటారు బాబు? ఈ డబ్బులు సరిపోవంటే చెప్పు, ఇంతకు రెండింతలు ఇస్తాను. నేను నీ ఇల్లు ఎందుకు కొనాలనుకుంటున్నానో అది నీకు అనవసరం. ఇల్లు అమ్ముతావా లేదా అది మాత్రం చెప్పు. సరే బాబు, మీరు ఇల్లు కావాలని అంటున్నారు కదా, తీసుకోండి. సరే, ఈ డబ్బులు తీసుకొని వెంటనే నీ ఇల్లుని ఖాళీ చేసేసి ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది. రంగన్న పూరి గుడిసెకు చాలా డబ్బులు వస్తున్నాయి. డబ్బులు తీసుకుంటాడు. చాలా సంతోషం బాబు. ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడేమో నా కష్టాలను తీర్చడానికి. ఈ పూరి గుడిసెలో మీరు ఏం చూస్తారో కానీ ఇక ఈ పూరి గుడిసె మీ సొంతం. ఇదిగో, నిన్న నువ్వు చేసిన పనికి గాను డబ్బులు ఇస్తున్నాను. ఇంకోసారి ఇప్పుడు ఈ పూరి గుడిసె దగ్గరికి నువ్వు రావద్దు. రంగన్న మనసులో సంతోషపడుతూ ఉంటాడు. అసలు ఏ విలువ చేయని తన పూరి గుడిసెను 2 గింతల రెట్టింపు ధనం ఇచ్చి తీసుకోవడం, తను చేసిన పనికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వడం, వాటన్నింటికీ రంగన్న సంతోషపడతాడు. తన కష్టాలు తీరిపోయానని మనసులో ఆనందపడుతూ ఉంటాడు. లక్ష్మణ్ రంగన్నకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి రంగన్నని పంపించేస్తాడు. రంగన్ని పంపించాక రంగన్న ఇంట్లో లక్ష్మణ్ పడుకుంటాడు. దోమలు కుడుతున్నా కటక నెల మీద పడుకునే అలవాటు లేకున్నా ఆ ఇంట్లో పడుకుంటాడు. రాత్రంతా దోమలు కుడుతుంటాయి. జాగారం చేస్తూ ఏదో టైంలో నిద్రపోతాడు. ఇక నిద్రపోతాడో లేదో తెల్లవారుతుంది. ఉదయం లేచి చూసేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. బంగారు మూట ఇక్కడ దయ్యం బంగారు మూట వేస్తానంటే ఎందుకు వేయలేదబ్బా? మర్చిపోయిందా? దయ్యం చెప్పింది కదా వేస్తానని ఈరోజు. సరే, ఈరోజు నేను మళ్ళీ అడవికి వెళ్ళి దయ్యం ఏమనుకుంటుందో
అసలు ఎందుకు రాలేదో వెళ్ళి అడుగుతాను. బంగారు మూట దొరకపోయేసరికి లక్ష్మణ్ దిగాలు పడిపోతాడు. అదే రోజు రాత్రి మళ్ళీ అడవికి బయలుదేరతాడు. ఈసారి లక్ష్మణ్ దయ్యాలంటే భయం లేకుండా అడవిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే తను చాలా డబ్బు ఖర్చు పెట్టి రంగన్న గుడిసె కొన్నాడు బంగారం దొరుకుతుందన్న ఆశతో. కానీ బంగారం దొరకపోయేసరికి నిరాశతో అడవిలోకి బయలుదేరతాడు. అడవిలోకి వెళ్ళాక అక్కడ దయ్యాలు మాట్లాడుకోవడం వింటాడు. అవును, నిన్న బంగారు మూట వేద్దాం అనుకున్నాం కదా, నువ్వు వెళ్ళి వేసొచ్చావా? వేద్దామనే వెళ్ళాను, కానీ ఆ ఇంట్లో రంగన్న లేదు, పిసినారి లక్ష్మణ్ ఉన్నాడు. అందుకోసమనే తిరిగి వెనక్కి వచ్చేసా. అవునా, సర్లే. అయితే ఈరోజు రంగన్న ఎక్కడున్నాడో అక్కడికే వెళ్ళి బంగారు మూట వేసేద్దాం. ఆ దయ్యాలు మాట్లాడుకోవడం విన్న తర్వాత లక్ష్మణ్ బాధపడతాడు. తన డబ్బంతా ఖర్చు అయిపోయినందుకు, బంగారం కూడా దొరకలేదని. అవునా, ఇంట్లో కూడా మనలాగానే పిసినారోడు ఒకడు లక్ష్మణ్. వాడు కూడా మనలాగే రూపాయి ఖర్చు పెట్టాడు, రూపాయి ఎవరికి దానం చేయడు, డబ్బులన్నీ కూడా పెట్టుకుంటాడు. చివరి ఆఖరికి మనలాగానే అయిపోతాడు చూడు. అమ్మ బాబోయ్, ఈ దయ్యాలు చెప్పేది కూడా నిజమే. నేను కూడా ఎవరికి డబ్బులు దానం చేయను. రేపు నా పరిస్థితి కూడా వీళ్ళలాగానే అవుతుందేమో. బంగారం దొరకలేదని బాధపడుతున్నాను, కానీ ఈ దయ్యాలు మాట్లాడే మాటల్లో వాస్తవం అయితే ఉంది. ఊళ్ళోకి వచ్చిన లక్ష్మణరావు దయ్యాల మాటలు చాలా ప్రభావం చేస్తాయి. ఇక అప్పటి నుంచి నలుగురికి సహాయం చేయడం మొదలు పెడతాడు. తన గుమస్తాను పిలిచి, మీరు డబ్బులు అడిగారు కదా, ఇదిగోండి. ఈ నెల జీతంతో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తున్నాను. మీకు నన్ను అడగండి. మారిన లక్ష్మణరావు కాకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. పని మనిషి కూడా జీతం పెంచుతాడు. భార్యకి అడిగినన్ని డబ్బులు ఇస్తూ ఉంటాడు. దాంతో అందరూ సంతోషంగా ఉంటారు. రంగన్న మారి ఎప్పట్లా కాకుండా అందరికీ సహాయం చేస్తూ అందరితో పాటు సంతోషంగా జీవించడం మొదలు పెడతాడు. ఇక తన భార్య కూడా ఊహాలోకంలో కాకుండా వాస్తవ లోకంలో జీవించడం మొదలు పెడుతుంది. తను ఎలా అయితే ఉండాలనుకుందో అలానే రెడీ అవుతూ ఉంటుంది. ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. 2 దయ్యాలు ఒక పిసినారి మనిషిని మార్చడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచి మంచి కథలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.